సో గాయ్స్ మా వనభోజనాల కార్యక్రమం అయితే శాఖసఖ్యాలతో మంచిగా అయితే జరిగింది. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలతో మేము ముందటికి వస్తాము. ఓకే, ఛానల్ పేరు రైటర్ థింగ్స్ నేచర్. ఒకసారి అందరు ఇట్లా నుండి డూ సబ్స్క్రైబ్. దాదాపు మనం కట్టెల పొయ్యి మీద వంట చేయబట్టి 15 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు గ్యాస్లు వచ్చినాయి కాబట్టి అప్పట్లో అంటే 1946లో స్ట్రగుల్ చేస్తే మనకు చివరి దశలోకి వచ్చింది కూర. మనోడు కొత్తిమీర వేస్తున్నాడు. సారీ బ్రో, ఇది పుదీనా. కూర చివరి దశలో ఈ సౌండ్ వస్తే ఆ కిక్కే వేరు. కూర ఏ సౌండ్ వస్తుంది? కూర ఎలాగొస్తుందంటే లక అని సౌండ్ అయితే వస్తుంది. చూస్తుంటే నోరుతుంది. ఎప్పుడు కూర అవుతుందని వెయిట్ చేస్తున్నాం. అసలు తొందరగా అయితే బాగుండు అని అనిపిస్తుంది. ఆ సౌండ్ మాత్రం ఆకలితో ఉన్నాం. ఒకసారి ఏ సౌండ్ వస్తుందో గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ పార్టీ ఉంటుంది మొత్తం. సో గాయ్స్ అయితే ఇప్పుడు మేమైతే కట్టెలు కొట్టడానికి అయితే వెళ్తున్నాం. అక్కడైతే చికెన్ అయితే కొడుతున్నారు. అక్కడ ఒకసారి చూపెట్టు. ఇక్కడైతే కూరగాయలు అయితే కోస్తున్నారు. ఇటు సైడ్ దిక్కు కూరగాయలు అయితే కోస్తున్నాడు. ఇప్పుడైతే మేము నలుగురం కట్టెలు తేవడానికి వెళ్తున్నాం. ఎలా వెళ్ళినాం అనేది మీరైతే చూడండి. వంట మాస్టర్ వెంకటేష్ జాడి అయితే ఇప్పుడు మేము కట్టెలు అయితే తేవాలి. ఎందుకంటే చాలా ఇది మొత్తం అడిగి అన్నమాట. ఇక్కడ ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే మొత్తం నక్కలు అయితే ఉంటాయి. నక్కలు అంటే తెలుసుగా తోడేలు. సో గాయ్స్ ఫైనల్ అయితే తిరిగి మాకైతే ఇక్కడ ఒక చెట్టు ఎండిపోయింది అయితే దొరికింది. మేమైతే చాలా వెతికినాం అడవిలో, దొరకలేదు. కానీ అయితే ఇక్కడ మాకు ఒక చెట్టు ఎండిపోయి దొరకడం జరిగింది. మళ్ళీ అక్కడికోవచ్చు తిరిగి అప్పటి నుంచి చూడండి. మా వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు. ఒకసారి చూడొచ్చు. మాకైతే అక్కడ పనులు అయితే అవుతూ ఉంటాయి. అక్కడ చికెన్ కొట్టడం కానీ కూరగాయలు కానీ అవుతూ ఉంటాయి. మేమైతే ఇక్కడ ఒకసారి అయితే ఇక్కడ ఈ కట్టెలు అయితే తీద్దాం. ఒకసారి 1 minute కుక్ మాస్టర్ గారు 1 minute కుక్ మాస్టర్ ఒకసారి అటు నుంచి గుంజండి. ఇప్పుడైతే మేము చాలా కష్టపడుతున్నాం. పెద్దదైతే కోసిండు. ఒకసారి మేమైతే ఇప్పుడు చాలా కష్టపడైతే ఒక ఎండిపోయింది దొరికినాం. ఇవైతే మాకు అసలు గింత కూడా 100లో 10% కూడా సరిపోయి. ఎవరో వస్తున్నారని భయపడకండి. మనకి అయితే విత్ పర్మిషన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇటు ఇంకా సైడ్ చూసినట్టయితే సో గాయస్ మేమైతే 10 minutes కష్టపడితే ఈ కట్టెలు అయితే దొరికినాయి. ఇవి అయితే మాకు ఏమాత్రం అయితే సరిపోవు. ఇక్కడ కొన్ని కట్టెలు దొరికినాయి. ఇంకా ముందటికి వెళ్ళి చూద్దాం ఏమన్నా దొరుకుతాయో. ఇంకా ముందటికి వెళ్తే మొత్తం ఎండిపోయిన చెట్లే అన్నమాట. ఇక కుక్ మాస్టర్ వచ్చేసి 4 ఎలా పెడుతున్నాడు చూడండి. మనమైతే ఇంకా ఇటు సైడ్కి వెళ్దాం. ఇగో ఇవంతా మొత్తం ఈ నక్కలు పందులు పండుకున్నవి ఇవన్నీ చూడండి. అడవి పంది అవి పండుకున్నవి ఇక్కడ. సో గాయ్స్ ఫైనల్ అయితే ఇగో ఈ కట్టెలు అయితే దొరికినాయి. వీటిని అయితే మోసుకొని వెళ్తున్నాం. ఇంకా మిగతా అయితే అటు సైడ్కి వెళ్తే చిన్నవి అయితే దొరికినాయి. వీటిని అయితే మోసుకొని వెళ్తున్నాం. గైస్ మనం వంట మాస్టర్ చూసావు ఎన్ని తెస్తున్నాడు. కట్ చేసుకుంటాం. ఇవైతే దొరికినాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము అప్పటి నుంచి వెతుకుతే ఇవైతే దొరికినాయి. వీటిని అయితే పట్టుకెళ్తున్నాం. ఇది సరిపోవు యాక్చువల్లీ ఏంటంటే. హాయ్ ఫ్రెండ్స్, ఈయన పేరు ఉల్లుల్లి మేళ్ళకాడు. లేదండి, నా పేరు చరణ్ అండి. పేరు సుబ్బయ్య మేళ్ళకాడు. వీడు మా అన్న. ఈ నేమని లేకపోతానా. కెమెరా మ్యాన్ పేరు హాయ్ ఫ్రెండ్స్ వచ్చే ఇటు డాక్టర్ సాబ్ కొడుకు. మేమైతే కూరగాయలు అయితే వచ్చినాం. ఇప్పుడైతే అయితే వచ్చినాం. ఇప్పుడు కూరగాయలు అయితే వస్తున్నాడు. చెప్పి పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడికి చికెన్ కొట్టురు రాది. అయినా చికెన్ కొట్టే విధానం మీకేంటో తెలియజేస్తాం. కొంచెం తొందరగా క్లోజప్ చేసి కెమెరామ్యాన్ కొట్టమ్మా. సో గైస్ అయితే ఇప్పుడు వీడు కరెక్ట్గా చికెన్ కొట్టిస్తే వీడితో చికెన్ షాప్ పెట్టిస్తా. సో గైస్ ఇప్పుడు ముక్కలు అయితే కొడతాం. మేమైతే రాళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే రాళ్ళకి వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత చికెన్ కొట్టే విధానం అయిపోయిన తర్వాత అడవిలోకి వచ్చినప్పుడు రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఏ ప్లేసుల నుంచి పట్టుకొని రావాలి, మనం కట్టెల రాళ్ళలో పెట్టినప్పుడు మంట వస్తుందా రాదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రాయి అయితే మనకు కనిపిస్తుంది. ఇంత మోతాదులో రాయి మనకు సెట్ అయిద్దా కాదా అన్నది ఇప్పుడు మనకు తెలియదు. కాకపోతే వంట మాస్టర్ని కనుక్కోవాలి. లిటరలీ అయితే ఒక 10 minutes నుంచి అయితే వెతుకుతున్నాం. అది కూడా వస్తుంది బ్రో. ఇక్కడ మొత్తం కూర్చుకుంది ఇది ఏదో కొంచెం మీరు బట్ ఇక్కడైతే ఇది ముళ్ళు చెట్టు.
అరే కుచ్చుకుంది. చూసుకున్నట్టయితే అందాదుగా ఈ చిన్న ఇగో ఈ సైజులో ఉండాలి. ఇక్కడ చూసిన అసిస్టెంట్ ఇప్పుడు పట్టుకొస్తాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే దాదాపుగా 2 గంటల నుంచి వెళ్ళి కారడవిలో రాయి కోసం వెతుకుతున్నాం, అయినా దొరకట్లేదు. ఓ మై గాడ్, అక్కడనైతే 2 రాళ్ళు ఉన్నాయి, అప్పుడు ఒకటి దొరికింది. మొత్తం 3 అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వాతావరణం ఇంత ముందు ఎవరో నివసించినట్టుంది. అయినా పర్లేదు, మనం ఈ రాళ్ళని తీసుకొని తొందరగా వెళ్ళి కర్రీ చేసుకొని ఈ కారడ నుంచి వెళ్ళి మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకోవాలి. సో గాయ్స్ ఇదైతే మొత్తం ఓకే గాయ్స్, దాదాపుగా ఈ రాయి 3-4 కేజీల వెయిట్ ఉంటుంది. దాదాపుగా దీన్ని 1 కిలోమీటర్ వరకు ఇలాగే తీసుకెళ్ళాలి. సో మా కోసం అయితే అక్కడ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. దాదాపుగా 20 నిమిషాల పాటు నడుస్తూనే ఉన్నాం. చూడొచ్చు మన గమ్యానికి అయితే చేరుకున్నాం. గమ్యానికి ఇప్పుడే చేరుకున్నాం. 5 కిలోలు ఉంటుంది ఇది, అయినా వెయిట్ని చేయి తట్టుకొని అలానే ఉంది. మధ్యలో ఒక 2 కట్టెలు కనిపిస్తే అవసరానికి అయితే తెచ్చాను. ఇవైతే ఎలాగోలాగ అవసరం ఉంటాయి, కానీ అయితే మన అయితే పని అయితే అస్సలే ఆపడం అయితే లేదు. మేమైతే బండలకైతే తెచ్చాం. ఇగో ఇక్కడ ఒక చూపి కెమెరామెన్, ఇగో ఇక్కడ ఒక బండ, ఇక్కడ ఒక బండ, అక్కడ ఒక బండ, 3 అయితే వేరే సైజులో అయితే ఉన్నాయన్నమాట. ఈ బండ అయితే దాదాపుగా వచ్చేసి దాదాపు మన కట్టెల పొయ్యి మీద వంట చేయబట్టి 15 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు గ్యాస్లు వచ్చినాయి కాబట్టి అప్పట్లో అంటే 1946లో స్ట్రగుల్ చేస్తే మనకు సో ఇక్కడ చీర అయితే కలబెడతాను. 1946లో మనం స్ట్రగుల్ చేస్తే ఇప్పుడు గ్యాస్లు వచ్చినాయి. మళ్ళీ గ్యాసుల నుంచి వెళ్ళి ఇట్లా అడవిలోకి వచ్చి వండుకోవాలంటే మళ్ళీ కట్టెల పొయ్యి దిక్కు వచ్చింది. అందువల్ల ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ అగ్గిపెట్టెను బీడీలు, చుట్టలు, సిగరెట్లు కావడానికి ఉపయోగిస్తారు. మనం మాత్రం కట్టెలు వెలిగించడానికి. ప్లీజ్ దయచేసి పొగ తాగకండి, మీ ఆరోగ్యంతో పాటు మా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయండి. ఇది కర్రీ కాదు ఫ్రెండ్స్, రైస్, బగారా రైస్ చేసే విధానం. దాదాపు ఒక్కొక్కదాని పేరు చెప్పు. ఒక్కొక్కదాని పేరు చెప్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ గయాన్ని మనకు కుదరాయి. ఒకటేసారి అన్ని కలిపి బగారా రైస్ లేచేది ఏమంటే ఆడేస్తారు షాప్ దగ్గర పోయి. రైట్, రైస్ మనం బగారా చేసే విధానం పుట్టి బగారా కాదు, అడవిలో బగారా చేసే విధానం. క్లోజ్ అప్ ఇంకా క్లోజ్ అప్. ఓకే, నేను ఫేస్ కనపడతా మరి. బండి మన వాళ్ళ సర్వీసులు మొత్తం ఎట్లా కూర్చున్నాడు. నేను 2 కేజీల చికెన్ కు దాదాపుగా మనం ఇంత నూనె పోసుకోవాలి, లేదంటే ఫ్రై అనేది మనకు కుదరదు. కాబట్టి ఇగో ఇట్లా కొద్దిగా 2 ముక్కలు చించే అంతే. ఓకేనా? అల్లం పేస్ట్, దాని పేరు వచ్చేసి అల్లం పేస్ట్. అక్కడ ఉన్న మనిషి చెప్పండి. చికెను మనము ఈ హైట్ నుంచి వెళ్ళేయద్దు, నూనె అనేది చిమ్మె మన ముఖం మీద పడుతుంది. దగ్గర దాదాపుగా ఈ హైట్ నుంచి వెళ్ళే
అదేంటి అన్న దీన్ని కార్యమంటలు, ఇది ఇది ఉలవాయకాయ అంటలు. కెమెరామ్యాన్ కు చాలా ఫేవరెట్ ఇది. గుద్దు ఇది నీళ్ళంత. ఇప్పుడే కాదు, మూత పెట్టిన తర్వాత వద్దాం. ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఆయిల్ కావాలి కొంచెం పోద్దాం ఆగు బ్రో. అవసరం సరిపోద్ది. ఆగుతావా? టమాటాలు ఎత్తే అయిద్దాం. అవసరం లేదు, ఒకసారి మూత పెట్టుకో దిగానే తీర్చుడు. ఫస్ట్ మూత పెట్టాక నిప్పు చేస్తే సెట్ అవుతుంది. మూత పెట్టాక సెట్ అవుతుంది. మూత పెట్టు. ఏమైంది? టమాటాలు ఒకే దగ్గర వేయకూడదు, ఇలా రౌండ్ ఆఫ్లో వేసుకోవాలి ఎప్పుడైనా ఫుల్గా. ఇలా టమాటాలు మొత్తం వేసిన తర్వాత ఈ ప్లేట్ని వృధాగా పడేయద్దు, తినడానికి ఉపయోగపడుతుంది. కారం ఎప్పుడైనా ఇట్లాంటిది బొట్టిగిల్లో చూసుకొని గట్టి కలుపుకోవద్దు, ఎందుకంటే నూనె సిమి పడుతుంది. నేను చెప్తున్నా కారం సరి. చివర్లో పోసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇలా పోసుకోవాలి. ఈ మిగిలిన పెరుగు మనం ఎండకు వచ్చినాం కాబట్టి కొంచెం తాగాలి. సూపర్ సూపర్. అటు మరి మీ బావకే పెట్టవాలి. మరి ఆనికి పోయేవరా ఫీల్ అవుతున్నాడు. చివరి దశలోకి వచ్చింది కూర. మనోడు కొత్తిమీర వేస్తున్నాడు. సారీ బ్రో, ఇది పుదీనా. కూర చివరి దశలో ఈ సౌండ్ వస్తే ఆ కిక్కే వేరు. కూర ఏ సౌండ్ వస్తాను. కూర ఎలాగ వస్తుందంటే లక 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 అని సౌండ్ అయితే వస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఎప్పుడు కూర అవుతుందని వెయిట్ చేస్తున్నాం. అసలు తొందరగా అయితే బాగుండు అని అనిపిస్తుంది. ఆ సౌండ్ మాత్రం గూస్ బంప్స్ అయితే ఆకలితో ఉన్న ఒకసారి ఏ సౌండ్ వస్తుందో గట్టిగా ఆకలితో లక లక లక. ఇప్పుడు ఇది ఎలాగందంటే బుస్సుమని అన్నది. ఇస్తారాకులు పట్టుకురా. సో సైడ్ అయితే వడ్డిస్తుంది. ఆ సైడ్ మొత్తం తోడు, అట్లా తోడితే నాకు తెలియదు. మళ్ళీ అది ఎల్లోది అందరికి కాదుగా. కొంచెం కొంచెం తక్కువే. రాజేంద్ర అన్న పెద్దగా ఏం తినలేరురా. అవి పీస్ ఎక్కువ పడ్డది, అది తీసేయి. ఆ పీస్ తీసే. నీకు ఉంచుతలేగా నా పీస్. సుశాంత్ తినలేడు కానీ ఆశ ఎక్కువ. వీడా నదలకుండా లేపుతాడు. అప్పు ఆడాట తినలేడాట. ఓ సూపర్ ఎక్సలెంట్. బాగా నువ్వు సూపర్ అన్న, నువ్వు చెప్పు అన్నయ్య. అన్న తినకుండా అని చెప్పిండు. టేస్ట్ ఎలా ఉంది? అద్భుతం. ఎవరు చేశారు? సూపర్. అన్నయ్య చెప్పన్నయ్య, చెప్పురా. ఎలా ఉంది కూర? సూపర్. కూర అయితే అదిరిపోయిందండి. చూడండి, ఇట్లా మెత్త మెత్తగా పీసు మంచిగా ఇలా ఇగో ఉల్లిగడ్డ కొరుక్కొని తింటుంటే ఎక్సలెంట్ గా ఉంది కూర. వచ్చేసి చాలా బాగుంది కూర. ది మెయిన్ కెమెరామ్యాన్, ది హ్యాండ్సమ్. కూర ఎలా ఉంది సార్? వంట మాస్టర్ దండేసి దండం పెట్టచ్చు. ఒకసారి సూపుకి ఇదే లాస్ట్. సూపు. సో గాయ్స్, మా వనభోజనాల కార్యక్రమం అయితే శాఖసఖ్యాలతో మంచిగా అయితే జరిగింది. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలతో మేము ముందరికి వస్తాము. ఓకే, ఛానల్ పేరు రైటర్ థింగ్స్ నేచర్. రైటర్ థింగ్స్ నేచర్. ఒకసారి అందరు ఇతనండి డూ సబ్స్క్రైబ్.